విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. వృద్ధాశ్రమాలు వీధికి ఒకటి, మలుపులో, వీధి మలుపులో కానీ, వీధి స్టార్టింగ్లో కానీ, వీధి మధ్యలో కానీ, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మనకి ఇప్పుడు తారసపడుతున్నాయి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంత బరువు అయిపోయారా? అసలు మన సమాజం ఎటెళ్తుంది? తల్లిదండ్రులను చూసుకోలేనప్పుడు రేపొద్దున మన పిల్లలు మనల్ని చూసుకుంటారు అని ఎలా మనం ఆశించగలం? అసలు ఏం జరుగుతోంది సమాజంలో? మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, వీధి ఇప్పుడు నేను చెప్పినట్టు వీధి చివరో, వీధి మలుపులో, వీధి మధ్యలో ఎక్కడో దగ్గర మనం ఖచ్చితంగా వృద్ధాశ్రమాలు చూస్తున్నాం. నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అసలు ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చాయి? అసలు పూర్వకాలంలో వృద్ధాశ్రమం అంటే ఏంటి? చాలా గొప్ప క్వశ్చన్ టాపిక్. ముందుగా దీని మీద నా చిరు స్పందన ఒక కవిత రూపంలో. అమ్మలారా, నాన్నలారా, ఎక్కడ మీ స్థానం? ఏమిటి మీ గమ్యం? బ్రతికినన్ని నాళ్ళంతా రెక్కలు ముక్కలు చేసి, మీ కండలు పిండి చేసి, మీ రక్తం ధారపోసి, ఇదిగోరా పాలబువ్వ, అదిగోరా వెన్నబువ్వ అని నోటికి అందిస్తే, అపురూపంగా చూస్తే, మీ రెక్కలు తెగిన నాడు, మీ డొక్కలు మాడు నాడు ఆదరించి అనునయించి ఆకలి తీర్చేవారు. నేనున్నా మీకంటూ ధైర్యం చెప్పేవారు ఉన్నారా ఎవరైనా? వచ్చారా ఒకరైనా? పెద్ద పెద్ద భవనాల్లో ఆవాసం మీరిస్తే, మారుమూల గుడిసెల్లో మీ వాసం వారిస్తే, పిడికిలంత గుండె పగిలి ముక్కలు చెక్కలుగా మారి, రాబోయే చావు కొరకు, రాని సొంత వారి కొరకు ఎదురు చూసి నేలరాలిపోయేరా, ధూళిలోన కలిసేరా, అమ్మలారా, నాన్నలారా. నాకు చాలా ఇష్టమైనటువంటి కవిత ఇది. ఒక చిన్న ఆ కవితలోని మొత్తం జీవిత సారాంశం ఉంది. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా. ఇప్పుడు వృద్ధాశ్రమాలు అని క్వశ్చన్ వేసావమ్మా. వృద్ధాశ్రమాలు అంటే నేడు ఉన్న పరిస్థితిలో ఉన్న పరిస్థితులనే కదా నువ్వు క్వశ్చన్ చేసింది, ఫ్యూచర్ గురించి కాదు. కాదు, అసలు బిఫోర్ దట్ వృద్ధాశ్రమం అనేది ఏంటి అసలు? అదే చెప్పు. ఇప్పుడు ఎలా ఆ వృద్ధాశ్రమాలు ఎలా తయారయ్యాయి? ఎందుకంటే ఇప్పుడున్న వృద్ధాశ్రమాలు అంటే మన ముందు తరం, అప్పుడు సంప్రదాయాలతో పెరిగిన తరం, దానికి ముందు ఇంకా సంప్రదాయాలతో పెరిగిన తరం. అక్కడ తల్లి తండ్రి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉండేవి. ఇందాక నేను గతంలో నేను చెప్పినట్లుగా తల్లిదండ్రుల దగ్గర కూర్చొని వాళ్ళని ప్రేమగా పెంచడం ఇవన్నీ ఉన్నాయి. అంత ప్రేమగా పెంచి తాను తిన్నా తినకున్నా కడుపు కట్టుకోనైనా పెంచిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతోమంది ఉన్నారు. అట్లా పెంచిన వాళ్ళు ఈరోజు మీకు బరువైపోయారా? లేదంటే మీకు సేవ చేయటం కోసం వాళ్ళు కావాలా? అసలు వృద్ధాశ్రమాలు మనకున్నన్ని, మన దేశంలో ఉన్నన్ని విదేశాల్లో ఉన్నాయా? అంతవరకు ఎందుకు? సౌత్ ఇండియాలో ఉన్న, నార్త్ ఇండియాలోనే లేవు. నేను అమెరికాలో చాలాసార్లు నేను చూశాను తల్లిదండ్రులని ఆ చైర్తో సహా, వాళ్ళు వీల్ చైర్తో సహా వాళ్ళు కారులోకి వెళ్ళిపోతుంది. అటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళని దింపటానికి, మళ్ళీ పెట్టుకోవడానికి, ఎక్కడికి తీసిపోయినా వీల్ చైర్ తోసుకుంటూ వెళ్తారు. అంటే వాళ్ళకు తల్లిదండ్రులేగా, వాళ్ళు ఎందుకు అంత విలువిస్తారు? పాశ్చాత్యం కల్చర్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు నేర్చుకోరు? పనికి మాలిన కల్చర్ నేర్చుకుంటారు, పనికి వచ్చే కల్చర్ ఎందుకు నేర్చుకోరు? నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు నీకు బరువయ్యారా? ఈరోజు నువ్వు చేసే ఈ సంప్రదాయం, లేకపోతే నువ్వు ఏర్పాటు చేస్తున్న ఈ రేపొద్దున నీకు అవసరం అవుతాయి అని ఎందుకు అనుకోవు? వెనక తాత మనోడు ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఒక చిన్న స్కిట్ వేస్తారు. ఒక అతను, నడి వయసు అతను, పక్కన ముసలివాడు ఉంటాడు, ఇంకో పక్క చిన్నపిల్లవాడు ఉంటాడు. వీడు ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు. పిల్లవాడు వెళ్ళి అడుగుతాడు, అయ్యా అయ్యా ఎందుకు గొయ్యా అంటే, తండ్రి చెప్తాడు, నాకొక పీడరన్ మీ తాతయ్య చావగొట్టి పాతయ్యడానికే ఈ గొయ్య అంటాడు. వెంటనే ఈ పిల్లవాడు పోయి ఓ పుల్ల తీసుకొని ఇంకో గొయ్యి తవ్వుతుంటాడు. బాబు బాబు నీకెందుకు రా గొయ్య అని అంటాడు తండ్రి.
మీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అంటే పిల్లవాడి తండ్రిని చూసి రేపొద్దున మానాల్ని కూడా పూడ్చిపెట్టాలి కదా అని. ఇది ఇక్కడ కూడా చూసామ్మా, వెనకటి తరంలో మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. ఒక పద్ధతి సంప్రదాయం అనేది కనపడుతుంది. అంటే సంప్రదాయానికి ఉన్న విలువ గురించి కూడా చెప్తున్నా. అంటే ఈ రోజుల్లో సంప్రదాయానికి విలువ తగ్గిపోయింది, మూఢనమ్మకంగా మాట్లాడుతున్నారు. సంప్రదాయం అంటే హేళన చేస్తున్నారు, పెద్దవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళని బట్టి వీళ్ళు అవుతున్నారా, వీళ్ళని బట్టి వాళ్ళు అవుతున్నారా అనేది కూడా అర్థం కాకుండా అదో రకమైనటువంటి వాతావరణం పెరుగుతోంది. పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య సంప్రదాయాలు మర్చిపోతున్నారు. వాళ్ళు కూడా వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారు. దీనికి కూడా కారణం అవగాహన లోపం. ఒకటి, ఇందాక వృద్ధాశ్రమాల గురించి అడిగారు కదమ్మా. ఆ వృద్ధాశ్రమాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇదే నేను చెప్పాక, తల్లిదండ్రుల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు అడ్డమైపోయారు. ఆడది తన తల్లిదండ్రుల్ని వదిన గారిగో మరదలో ఎవరైనా తక్కువ చేస్తే ఊరుకోదు, తనకు మాత్రం ప్రైవసీ లోపం. మళ్ళీ కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా మళ్ళీ ఆశ్రయించేది వాళ్ళనే. మమ్మీ నాకు పలానా ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలని తన అమ్మని అడుగుతుంది. అమ్మ లేకపోతే ఇంకెవరినైనా పెద్దవాళ్ళని అడుగుతాం, వాళ్ళకి సలహాల కోసం అడుగుతాం. అంటే పెద్దవాళ్ళు మనకి మూలస్తంభాలు, వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? అంతేకాదు, బయట నుంచి వచ్చిన పిల్లలు అనాథల్లాగా పెరిగే బదులు ఆ రక్తానికి మూలమైనటువంటి వాళ్ళ దగ్గర పెరిగితే ఇంకా ఎంత చక్కగా వాళ్ళు తయారవుతారు. ముందు నువ్వే విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి విలువ ఇస్తారు? ఆ విలువ ఇవ్వటం వెస్ట్రన్ కల్చర్లో ఉంది. ఈవెన్ ముస్లిం సంప్రదాయాల్లో కూడా వాళ్ళ ముసలి వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళని చాలా వరకు మూర్ఖులని అట్లా అంటారు కొంతమంది. కానీ వాళ్ళు ముస్లిం సాంప్రదాయంలో ఒకటమ్మా, పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళకి కేర్ ఇవ్వటం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కేర్ ఇస్తున్నారు కాబట్టి ఇంట్లోకి వచ్చే ఆడవాళ్ళు కూడా కేర్ ఇస్తారు. నాతులు కూడా చూడండి, పెద్దవాళ్ళని చూడంగానే వెంటనే వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటారు. ఆ సంప్రదాయాలు ఎక్కడున్నాయమ్మా ఇప్పుడు? రేయ్ తాతయ్య గారు వచ్చారు, ఇట్లా చూస్తారు, అట్లా వెళ్ళిపోతారు. హాయ్ చెప్పరా, హలో అంటారు, వెళ్ళిపోతారు. ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇంక ఎక్కువ కలిసేది వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉండే అలవాట్లతో వాళ్ళు ఎక్కువ కలుస్తారు. వాళ్ళని చూసి చెడుకున్న ఆకర్షణ మంచిగా ఉండదమ్మా. వాళ్ళని చూసి చెడు అలవాట్లు ఇవన్నీ నేర్చుకుంటారు. 199 పాళ్ళు చెడు ఉంటుందని నేను అన్నాను, లేదా 100% ఉంటుందని కాదు. కానీ చాలా వరకు ఈ చెడు అలవాట్ల ప్రభావం అలా వచ్చేదే. ఓకే, ఈ వృద్ధాశ్రమాలకి వెళ్ళకుండా ఇలాంటివన్నీ సమసిపోవాలి అంటే అసలు ఎలా ఉండాలి అంటారు? అసలు ఇప్పుడు తరం ఓకే, వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి, నెక్స్ట్ తరమైనా అలాంటి ఇవి చూడకుండా ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా చాలా చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ అమ్మా ఇది. అది ఎక్కడి నుంచి మార్పు రావాలి అంటారు? మార్పు రాదమ్మా. ఎందుకంటే నేను అన్నానని అనుకోవద్దు, డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంది, నాశనం వైపుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సైన్స్ కనిపెట్టారు, ఏనాడో కనిపెట్టారు. ఇవాళ సైన్స్ ప్రతిదీ కూడా ఒకప్పటి మన వేదాల్లోనే ఉంది. అది ప్రతిదీ కూడా సైన్సు డిస్ట్రక్టివ్ పర్పస్కే వెళ్తుంది కానీ కన్స్ట్రక్టివ్ పర్పస్కి వెళ్ళట్లేదు. అలానే ఇది కూడా ఎంతసేపు వదిలించుకున్న వాళ్ళని చూస్తున్నారు కానీ కలిసి ఉన్న వాళ్ళని చూడట్లా. అవును, ఇందాకే చెప్పాను చెడుకున్న ఆకర్షణ అని. వాళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు వాళ్ళకి రెక్కలు రాగానే కూడా తరివేసే రోజులు వస్తాయి, అందులో సందేహమే లేదు. బాగుపడటం అనేది జరగదు. ఎక్కడో ఒకళ్ళు బాగున్నా వాళ్ళని జడగొట్టే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు తీసుకువెళ్ళి పడేసే, అక్కడ ఉంటారు కదా. అసలు ఏం లేదు, చిన్న ఉద్యోగం స్టార్ట్ అవ్వగానే తీసి పడేస్తారు. అలానే పిల్లలు చాలా వరకు తల్లిదండ్రులను చూసి కూడా నేర్చుకుంటారు.
తమ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి విలువిస్తే వీళ్ళు వీళ్ళకి క్వశ్చన్ చేసే అధికారం కూడా వస్తుంది. ఏరా నువ్వు అలా చేయొచ్చు అంటే, నువ్వు మీ నాన్నకి చేయలే, మీ అమ్మకి చేయలే, వాళ్ళని తీసుకెళ్ళి పడేలా, ఇవాళ ఏంటి నువ్వు అడుగుతున్నావు అనే రోజు వస్తుంది. అది వీళ్ళు ముందుగా రెడీ అయిపోవాలి. కాబట్టి ఈ అవగాహన, ఇక్కడ కూడా అవగాహన లోపం. ఈ పద్ధతులకి ఎప్పుడైతే విలువ అనేది ఇవ్వటం మర్చిపోతామో ఆటోమేటిక్గా నాశనం జరుగుతుంది. ఆటోమేటిక్గా వృద్ధాశ్రమాలు పెరుగుతుంటాయి. ఒకసారి నేను ఏదో మీటింగ్లో అన్నాను, వృద్ధాశ్రమాలు బ్రహ్మాండమైనండి, అసలు ఎన్ని ఫెసిలిటీస్ అండి అక్కడ, అలా ఉండాలి వృద్ధాశ్రమాలు అంటే. నా పద్ధతిలో అసలు వృద్ధాశ్రమాలే ఉండకూడదని నేను అంటాను. ఉంటే వాటిలో ఫెసిలిటీస్ పెరగచ్చు, కానీ నంబర్ ఆఫ్ వృద్ధాశ్రమాలు ఉండొద్దు. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అన్న. అన్నున్నాయి ఇన్నున్నాయి, మేము అన్ని కట్టించాం, ఎంత భ్రష్టు పడుతోంది అనేది తెలియట్లేదు. రేపు మన పరిస్థితి కూడా అదేనని తెలియట్లేదు. కనపడ్డది తింటాం, కనపడ్డ వాళ్ళతో ఉంటాం, కనపడ్డ ఇష్టం వచ్చినట్టు చేయటం, దీనివల్ల నాగరికత, అసభ్య నాగరికత పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు మనకి ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళు లేరు 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 అంటారు. వాళ్ళకి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తే ఇంక పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలకి చెప్పడానికి పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉంటే చెప్పడానికి పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అంతే కదా. రేపొద్దున్న ఆ పిల్లలు కూడాను నిన్ను తీసుకెళ్ళి అక్కడే పడేస్తారు. వాళ్ళ పిల్లలకి కూడా పెద్దవాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి. ఐసోలేటెడ్ లైఫ్స్ అట్లానే. అవును, అందుకనే ఇప్పుడు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. కానీ అసలు తల్లిదండ్రులను బయటికి నెట్టే వాళ్ళని ముందు వాళ్ళకి తగిన శిక్ష పడిందనుకో, అది కూడా కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అది గవర్నమెంట్ మాత్రమే చేపట్టగలదు. ఒక స్టేజీ అయ్యేదాకా వాళ్ళు ఒకవేళ వీలునామా కానీ ఏమైనా రాసినా కూడా వాళ్ళకంటూ వాళ్ళ హక్కులు కొన్ని ఉండాలి. ఇవాళ ఏంటంటే నా పిల్లలు బ్రహ్మాండంగా చూస్తున్నారని తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రాసేస్తున్నారు, వీళ్ళని రోడ్డు మీద వేస్తున్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పేరున లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్ పెట్టాలి, మొత్తం కనుక ఇవ్వకూడదు అని. మొత్తం గవర్నమెంట్ చట్టమే చేయాలి దానికి. ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, తల్లిదండ్రులు చూసుకోకపోతే వాళ్ళకి ఇచ్చిన ఆస్తి తీసుకోవచ్చు అని. చావగొట్టి పడేస్తారు ఈ లోపల. కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ పేరున ఎంత ఉన్నాయి, మీ పేరున ఏమన్నా ఉంచుకున్నారా లేదా అనేది కూడా గవర్నమెంట్ గమనించుకోవాలి. మా తదనంతరం అంటే వీళ్ళు ఇప్పుడే సాగుకొట్టేసి వాళ్ళది కాజేస్తున్నారు. అటువంటి వాళ్ళని గట్టిగా చాలా క్రూరంగా శిక్షించాలి. వృద్ధాశ్రమాలు చేర్పించే ఆ పిల్లలు ఉంటారు కదా, అంటే మన నడి వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇది చెయ్యాలి. దాన్ని ఏమంటారమ్మా, కౌన్సిలింగ్. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. చేసినప్పుడు కొంత మెరుగుపడుతుంది. ఓకే, డబ్బులు ఇస్తున్నారు కదా అని కట్టించేసేసి వచ్చి చేరండి అని. అంతే కదమ్మా. ఇక్కడ వృద్ధాశ్రమాలు మనం మాట్లాడుకుంటాం బాగానే ఉంది, కానీ వృద్ధుల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు వదిలిపెట్టకుండా ప్రతిదానికి అడ్డం కొట్టి మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళ జీవితం పోతుందని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ మారిన ఈ సంప్రదాయాల్లో, మారిన ఈ కల్చర్లో వాళ్ళలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు కొన్నిటిని చూసి చూడనట్టు వీళ్ళు కూడా ఉంటే కొంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళలో ఉండాలి మార్పు, రెండు వైపులా వాళ్ళ వైపు కూడా ఉండాలి మార్పు. ఇద్దరు సరి సమానంగా నడుచుకొని అండర్స్టాండింగ్ ఇక్కడ కూడా ఉంటే మంచిగా ఇంకా ఇలాంటి వృద్ధాశ్రమాలు అవి లేకుండా ముందుకెళ్తారు. అవును. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.